హాయ్! హలో అందరికీ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 5వ వారం పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటున్నాను కాబట్టి దానికోసం ఈరోజు ముగ్గు ఇలా వేసుకున్నాను బయట. అలానే నేను ఈరోజు స్వామివారికి గుడాలు శనగలు నానబెట్టుకున్నాను నైటే. ఈరోజు ప్రసాదంగా శనగలు పెడుతున్నాను అనమాట. అవి నైటే నేను నానబెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను. అందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకుంటున్నాను. అలానే వాటర్ కూడా వేసుకొని నేను అవి ఉడకబెట్టుకుంటున్నాను. అవి ఒక సైడ్ ఉడికిపోతుంటే నేను ఇంకో సైడ్ పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలోకి బెల్లం ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి పాలు పోసుకొని మెత్తగా ముద్దలాగా చేసుకొని దాంతో నేను పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని పాలు పోసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకటేసారి పోసేసుకుంటే మెత్తగా అయిపోతే పిండి దీపాలు అనేవి క్రాక్స్ వస్తాయన్నమాట. అవి విరిగిపోతూ ఉంటాయి. కొన్ని పాలు పోసుకొని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. మెత్తగా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత నేను 8 దీపాలు ఎవ్రీ టైం నేను 7 కాకుండా 8 దీపాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఒక పెద్ద దీపం ప్రిపేర్ చేసుకొని అందులో 7 ఒత్తులు చేసుకొని ఒక దీపం ప్రిపేర్ చేసుకుంటాను. మిగిలిన 7 దీపాలు కూడా 2 ఒత్తులు వేసుకొని 7 దీపాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇలా దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను క్లారిటీగా చేస్తున్నాను. ఇలా చిన్నగా ఒత్తుకుంటూ నేను దీపాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే అన్ని దీపాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీపాలకి నేను గంధంతోని వెంకటేశ్వర స్వామి నామాలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. గంధం ఇంకా కుంకుమతో 2 కలిపి నేను బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను. అన్ని దీపాలకు కూడా అలానే గంధం ఇంకా కుంకుమతో వెంకటేశ్వర స్వామి బొట్లు పెట్టేసుకున్నాను. అన్ని దీపాలకు కూడా గంధం ఇంకా కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ దీపాలని ఇంకా పళ్ళని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అవి పూర్తయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇందాక ఉడకబెట్టుకున్నా కదా ఆ శనగల నుండి వాటర్ సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని అవి ఇంకా పోపుకి వేసేసుకుంటాను అనమాట. బగారిచ్చేస్తావి. దానికోసం నేను ఒక గిన్నెని తీసుకున్నాను. సింపుల్గానే నేను పోపు వేసేస్తాను అనమాట. దానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత నేను కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదని చెప్పేసి నేను స్కిప్ చేశాను అనమాట. కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా గుడాలు అనేవి ఇందులోకి వేసి కలిపేసాను అనమాట. ప్రసాదం ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకునే ముందు నేను కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ వేసుకొని స్వామివారి విగ్రహం అనేది పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత నేను కట్టుకున్న ముడుపులు ఏవైతే ఉన్నాయో మా మమ్మీది నాది అక్కడ పూజలో పెట్టేసుకొని దానిపైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ ఇంకా బియ్యం అనేవి అక్షంతలు అనేవి చల్లుకున్నాను.
తర్వాత స్వామివారికి నా దగ్గర ఉన్న పూలని చిన్న మాలలాగా వేసేసుకొని స్వామివారికి వేసుకున్నాననమాట. అలానే ఇంకా గణపతి ఫోటోకి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఉన్న ఫోటోకి కూడా పూలు, తులసి ఆకులు అంటే చిన్న చిన్న కొమ్మలుగా తెంపేసుకొని నేను పూజలో పెట్టేసుకున్నాను. స్వామివారికి ఇంకా ఫొటోస్కి కూడా. అలానే ఇక్కడ నేను కలశం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, కలశం పెట్టుకుంటున్నాను కాబట్టి కలశానికి వెంకటేశ్వర స్వామి నామాలని గంధం ఇంకా కుంకుమతో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఆ కలశం కింద ఒక పిడికెడు బియ్యం అనేవి పోసుకొని ఆ బియ్యం పైన నేను కలశాన్ని స్థాపించుకుంటాను ఎవ్రీ టైమ్. అలానే ఇప్పుడు కూడా కలశం అనేది పెట్టుకుంటున్నాను. కలశ స్థాపన కోసం ఆ రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులోకి 2 అక్షంతలు ఇంకా పసుపు కుంకుమ వేసుకొని పైన ఇలా తమలపాకులతో కొబ్బరికాయ కూడా పెట్టేసుకొని మనం కలశం అనేది తయారు చేసుకోవచ్చు. నేనైతే అలానే తయారు చేసుకుంటున్నాను. కలశం పైన నేను కొన్ని పువ్వులు అనేవి పెట్టుకుంటున్నాను. పూలు పెట్టేసుకున్న తర్వాత నేను వినాయకుడి దగ్గర చిన్న పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని తమలపాకులో పెట్టుకున్నాను అనమాట. తమలపాకు కింద కూడా బియ్యం పోసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత నేను గణపతి పూజ చేసుకున్నాను. గణపతి పూజ అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి అంగపూజ అయిన తర్వాత అష్టోత్తరాలతోని పూజ, అలానే పద్మావతి దేవి అష్టోత్తరాలతో పూజ, లక్ష్మీదేవి అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసుకున్న తర్వాత నేను వ్రతకథ కూడా వినేసి పూజ పూర్తి చేసుకున్నాను. పూజ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మంత్రపుష్పం చెప్పేసుకొని 7 దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను. ఈరోజు పూజలో నాకు చాలా కళగా కనిపిస్తుంది పూజ చేసుకున్న తర్వాత. అలానే నేను పూజలో చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి అంటే, కొబ్బరికాయ నిండా కూడా కంప్లీట్గా కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ నిండా కూడా వాటర్ కాకుండా అలా ఫ్లవర్ వచ్చిందనమాట. కొన్నే వాటర్ వచ్చినాయి, బట్ కంప్లీట్గా అలా పువ్వు వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలానే నేను ధూపం కూడా ఇచ్చేసుకుంటున్నాను స్వామివారికి. ధూపం ఇచ్చేసుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసుకున్నాను. ఇలా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 5వ వారం పూజ పూర్తి చేసుకున్నాను. నాకైతే చాలా నిండుగా చాలా కళగా కనిపిస్తున్నారు అయ్యవారు ఈరోజు. మీకు ఎలా కనిపిస్తున్నారో కమెంట్ చేయండి. అలానే చాలా సంతోషంగా కూడా ఉంది ఈరోజు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.